వ్యూస్ వచ్చాయి ఏంటి అన్నది. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. కొన్నిసార్లు స్క్రబ్బర్ కూడా ఈ స్క్రబ్బర్ అట్లా ఉండదు, ఫోమ్ వస్తూనే ఉంటుంది. ఒకటి స్మాల్ వచ్చింది, ఒకటి బిగ్ సైజ్ వచ్చింది, చాలా పెద్దదన్నమాట. క్లాత్ ఎక్కువగా వాష్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కింద పెట్టుకోవడానికి మనకు స్పేస్ ఉంటుంది కదా అని చెప్పేసి. ఎందుకు హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఆఫ్ MGM. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నాకు 4:30కి మెలకు వచ్చింది. నేను లేవగానే ఫస్ట్ YT స్టూడియో యాప్ ఒకటి ఓపెన్ చేసి చూసుకుంటాను ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి అన్నది. దెన్ వాట్సాప్ చూస్తాను అనమాట, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయేమో అని చెప్పేసి. ఈరోజు అయితే మా ఫ్రెండ్ డాటర్ది బర్త్డే, తను స్టేటస్ పెట్టింది. సో ఇంకా తన స్టేటస్కి అయితే రిప్లై ఇచ్చి జస్ట్ ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. ఇక్కడ కడాల్సిన గిన్నెలు అయితే చాలా ఉన్నాయి, అందుకని కొంచెం ముందుగా అయితే లేచాను అనమాట. మామూలుగా అయితే 5:30కి అట్లా లేస్తాను. ఈరోజు ఇంకా 4:30కి మెలకు వచ్చేసరికి ఇంకా వెంటనే లేచేసాను. సో ఎన్ని గిన్నెలు ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడు. గిన్నెలు అయితే సింక్ నిండా ఉన్నాయి, ఇంకా అవన్నీ కడిగేసరికి స్టాండ్ కూడా ఫుల్ అయిపోతుంది. సో గిన్నెలు కడగడంతో నా డే అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు కూడా. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ప్యూరిఫైయర్ రీసెంట్గానే మేము ఇన్స్టాలేషన్ చేయించాము. సో నా బ్యాక్గ్రౌండ్లో ఇది ఒకటైతే కనిపిస్తుంది కొత్తగా మీకు. చాలా రోజుల తర్వాత ఇట్లా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాను కదా, నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మీకు ఇలా మాట్లాడటం, ఇలా చెప్పడం ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. అంటే డైరెక్ట్గా ఇట్లా మాట్లాడితే బాగుంటుందా, లేకపోతే వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది బ్యాక్గ్రౌండ్లో అన్నది నాకు కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే పనులు చేసుకుంటూ బ్లాగ్ కంటిన్యూ చేద్దాము. క్లీన్ చేయడానికి ముందు నా కిచెన్ ఎలా ఉంది, మిడిల్ సింక్ ఉండడం వలన గిన్నెలు సింక్లో ఉన్నాయంటే చూడడానికి అస్సలు బాగుండదు నా కిచెన్. మామూలుగానే మిడిల్ సింక్ ఉంటే అసలు ఎంత నీట్గా పెట్టినా కూడా నీట్గా అనిపించదు. ఇంకా దానికి తోడు ఇప్పుడు ఒకటి ప్యూరిఫైయర్ వచ్చిందనమాట, ఇంకా చాలా మెస్సీగా అనిపిస్తుంది నా కిచెన్ ఇప్పుడు. ఇందులో ఉన్న కొన్ని గిన్నెలు ముందు రోజు మార్నింగ్ లేచినప్పుడు కడగాల్సింది, కానీ నేను ముందు రోజు కూడా మార్నింగ్ త్వరగానే లేచాను కడుగుదామని చెప్పేసి. కాకపోతే కొంచెమే విమ్ జెల్ ఉండింది, ఆ కొంచెంతో నాకు ఏవైతే గిన్నెలు కావాలనో అవి మాత్రం వాష్ చేసుకున్నాను. ఇంకా రిమైనింగ్ అన్నీ అట్లే సింక్లో ఉండిపోయాయి. విమ్ జెల్ తెచ్చుకుందామంటే ఆ టైంలో షాప్ ఓపెన్లో ఉండదు. ఇంకా సరేలే తర్వాత తెచ్చుకుందాం అనుకున్నాను. మార్నింగ్ అంతా నాకు వీడియో బర్త్డే వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, అది వాయిస్ ఓవర్ కొంచెం ఉంటే అది ఇచ్చుకొని ఇంకా ఆ వ్లాగ్ అప్లోడ్ చేయడానికే నాకు టైం అయితే సరిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్తే షాప్ అయితే క్లోజ్ లో ఉండింది. సరే ఈవినింగ్ 4 ఆ టైంలో ఓపెన్లో ఉంటుంది షాపు, కాకపోతే నాకు కుదరలేదు ఆ టైంలో వెళ్ళడానికి. ఇంకా నైట్ అయితే తెచ్చుకున్నాను అనమాట విమ్ జెల్. ఇప్పుడు కానీ నేను లేచి గిన్నెలు కడగలేదంటే తర్వాత ఈ గిన్నెలే నాకు చాలా స్ట్రెస్ని అయితే క్రియేట్ చేస్తాయి. మార్నింగ్ అయితే ఎన్ని గిన్నెలైనా కడగాలనిపిస్తుంది నాకు. సో నిన్నంతా గిన్నెలు వాష్ చేయలేదు కాబట్టి గిన్నెలు అయితే చాలా ఎక్కువైపోయాయి. కాకపోతే నేను ఫుడ్ పార్టికల్స్ అన్ని తీసి రన్నింగ్ వాటర్లో వాష్ చేశాను కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. గిన్నెలు వాష్ చేసుకోవడానికి స్క్రబ్బర్ అడిగితే ఒకసారి మా ఆయన ఈ స్క్రబ్బర్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. ఇదైతే ఇలా ఉంటుంది. దీన్ని యూజ్ చేసిన తర్వాత ఇది నా ఫేవరెట్ స్క్రబ్బర్ అయిపోయింది, ఎందుకంటే ఇది బాగుంటుంది వాష్ చేసుకోవడానికి, చాలా రోజులు కూడా వస్తుంది. దీన్ని యూజ్ చేసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది, మనకు గిన్నెలు కడగడానికి ఇంట్రెస్ట్ రాకపోవడానికి కొన్నిసార్లు స్క్రబ్బర్ కూడా ఒక రీజన్ అని నాకు అర్థమైంది. దాని తర్వాత ఈ స్క్రబ్బర్ కోసం చాలా షాప్స్ అయితే చూశాను, కానీ ఎక్కడ ఈ స్క్రబ్బర్ అయితే దొరకలేదన్నమాట. దాని తర్వాత మళ్ళీ మా పక్కన ఒకటి సూపర్ మార్కెట్ ఉంది, అందులో అయితే ఉన్నాయి. అయితే అవి స్క్వేర్ షేప్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా అవి కూడా నేను 2 అలా తీసుకున్నా ఫస్ట్. ఇంకా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఉంటాయో ఉండవో అని చెప్పేసి 3 అలా తెచ్చుకున్నాను. ఇంకా దాని తర్వాత ఇది అక్కడ కూడా అయిపోయాయి అనమాట స్క్రబ్బర్స్, ఇంకా అక్కడ కూడా లేవు. తర్వాత అన్నని అడిగితే అవి ఎక్కడ తీసుకొని వచ్చానో నాకు తెలియదమ్మా, గుర్తులేదు, అవి ఎక్కడ దొరకట్లేదు అనేసి చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఈ స్క్రబ్బర్ అయితే తీసుకున్నాను. కానీ నాకైతే ఇది నచ్చి, ఇది కొద్ది రోజులు మాత్రమే రఫ్నెస్ ఉంటుంది, దాని తర్వాత ఇది స్మూత్గా అయిపోద్ది అనమాట. ఇంకా అప్పుడు గిన్నెలు కడగాలనిపించదు నాకు. ఇదైతే ఇటు సైడ్ రఫ్గా ఉంటుంది, ఇటు సైడ్ స్మూత్గా ఉంటుంది. ఈ రఫ్ సైడ్ ఇప్పటికీ రఫ్గానే ఉంటుంది అనమాట. వాష్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నాకు. బట్ ఈ స్క్రబ్బర్ అట్లా ఉండదు, కానీ ఇంకా అది దొరకట్లేదు అని చెప్పేసి ఇది తెచ్చుకున్నాను, కానీ లేకపోతే తెచ్చుకోను అనమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి స్క్రబ్బర్ యూజ్ చేశారా? యూజ్ చేసింటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా ఈ స్క్రబ్బర్ అయితే అస్సలు వాడాలనిపించదు, ఇది ఇంకా ఫోమ్ వస్తూనే ఉంటుంది, ఎంత పిండినా కూడా ఫోమ్ వస్తూనే ఉంటుంది. అలా వస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అసలు ఈ గిన్నెలో పెట్టిన విమ్ జెల్ అంతా ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, అంత త్వరగా అయిపోతుంది అనమాట విమ్ జెల్. ఇంకా మనం హీట్ చేసినా కూడా అసలు ఇంకా ఆ ఫోమ్ అట్లనే వస్తూ ఉంటుంది. అందుకని నాకు ఈ స్క్రబ్బర్ నచ్చక ఇంకా ఇదైతే తెచ్చుకున్నాను. సరే ఇప్పుడు ఇంకా గిన్నెలు అయితే వాష్ చేస్తాను.
స్క్రబ్బర్ ఎప్పుడైనా రఫ్గా ఉంటేనే గిన్నెలు నీట్గా వస్తాయి. ఈ గ్రీన్ పీస్ స్టార్టింగ్లో రఫ్గానే ఉంటుంది, తర్వాత స్మూత్ అయిపోతుంది. స్మూత్ అయిపోయిన తర్వాత నాకు గిన్నెలు వాష్ చేయాలనిపించదు. ఇంకా అందుకని ఇది ఎక్కువ రోజులు రాదని చెప్పేసి నేను మోస్ట్లీ ఈ స్క్రబ్బర్ అయితే ప్రిఫర్ చేయను. మీరైతే ఎలాంటి స్క్రబ్బర్ యూజ్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇంకొకటి, నేను ఇక్కడ ట్యాప్కి ఫిల్టర్ పెట్టాను కదా, అది కూడా బాగా యూజ్ అవుతుంది. ఫిల్టర్ పెట్టడం వలన నీరు అనేది ఒకే చోట పడకుండా చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కదా, సో దట్ గిన్నెలు వాష్ చేసేటప్పుడు నీరు అనేది గిన్నె మీద ఎక్కువ ఏరియాస్లో పడుతుంది కాబట్టి సోప్ అనేది త్వరగా రిన్స్ అయిపోతుంది. సో దట్ మన పని ఈజీ అవుతుంది, టైం సేవింగ్ కూడా ఉంటుంది. అదే మనం ఫిల్టర్ పెట్టలేదనుకోండి, నీరు అనేది ఒకే చోట పడుతూ ఉంటుంది. సో గిన్నె మొత్తం తడపడానికి మనం గిన్నెను మళ్ళీ మళ్ళీ తిప్పాల్సి ఉంటుంది, పదే పదే ట్యాప్ కిందికి తీసుకెళ్లాల్సి వస్తుంది గిన్నెను. అట్లా కాకుండా ఫిల్టర్ పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది పని. కావాలంటే మీరు ఒకసారి వాడి చూడండి, మీకే అర్థమవుతుంది ఆ డిఫరెన్స్. నీరు కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు అనిపించింది నాకు. అయితే ఇక్కడ 2 ట్యాప్స్ ఉన్నాయి కదా, అందులో లెఫ్ట్ సైడ్ ట్యాప్కి ఒక ఫిల్టర్ కనిపిస్తుంది కదా, ఆరెంజ్ ఎల్లోది. అలాంటి ఫిల్టరే నేను రైట్ సైడ్ ట్యాప్కి కూడా యూజ్ చేసేదాన్ని. బట్ రీసెంట్గా అది వైట్ స్కేల్ ఎక్కువ అయిపోయిందనమాట. ఎక్కువగా వాటర్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి వైట్ స్కేల్ వచ్చేసి ఇంకా పాడైపోయింది. ఇంకా అలాంటి ఫిల్టర్ కోసమే నేను మళ్ళీ వీమార్ట్కి వెళ్ళాను, ఎందుకంటే లాస్ట్ టైం వీమార్ట్లోనే అది తీసుకున్నాను. దాని కాస్ట్ 25 రూపీస్ అయితే పడింది. బట్ అంతకుముందు నేను జబర్దస్త్ బజార్లో తీసుకున్నప్పుడు 10 రూపీసే అనమాట. బట్ నాకు ఇంకా జబర్దస్త్ బజార్ కొంచెం లాంగ్ అవుతుందని చెప్పేసి వీమార్ట్కి అయితే వెళ్ళాను. ఇంకా సేమ్ ఫిల్టరే తెచ్చుకుందాం అనుకున్నాను కానీ అక్కడ ఆ ఫిల్టర్స్ లేవు. ఇంకా అందుకని చెప్పేసి ఈసారి ఇక్కడ వైట్ కలర్లో రైట్ సైడ్ ట్యాప్కి కనిపిస్తుంది కదా ఫ్లెక్సిబుల్ ఫిల్టర్, అదైతే తెచ్చుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 52 రూపీస్ పడింది. అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలన్నా ఎందుకు అనుకున్నాను కానీ సరే చూద్దాం, ఇది కూడా యూజ్ చేద్దాం ఒకసారి ఎలా ఉంటుందో అని తెచ్చుకున్నాను. యూజ్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఇంతకుముందు ఏంటంటే ఆ ఫిల్టర్ యూజ్ చేసేటప్పుడు మాది మామూలుగా ట్యాబ్లో వాటర్ ఎక్కువ ఫోర్స్గా వస్తాయి, దానివల్ల కొంచెం స్పీడ్ తిప్పినా కూడా గట్టు మీదకి వచ్చి పడతాయి అన్నమాట వాటర్. ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఏంటి ఇంత స్పీడ్ వస్తున్నాయి నీళ్ళు అంటారు. నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే, కానీ కొత్త వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉండేది. బట్ ఈ ఫిల్టర్ అయితే ట్యాప్ ఎంత స్పీడ్గా తిప్పినా వాటర్ అనేది సింక్లోనే పడుతున్నాయి. ఇంకా నాకు ఎక్కువగా సింక్ క్లీన్ చేయడానికి మనం వాటర్ అంతా స్ప్రెడ్ చేయాలి కదా, అలాంటి టైంలో ఇది ఫ్లెక్సిబుల్ కాబట్టి సింక్ అంతా కూడా క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా నేను గిన్నెలు కడిగిన తర్వాత ఈ కౌంటర్ టాప్ కూడా మంచినీళ్ళు పోసి కడుగుతాను. దానికోసం నేను పెరుగు బకెట్ పెట్టుకునేదాన్ని ఇంతకుముందు. ఇప్పుడైతే ఇది ఫ్లెక్సిబుల్ కాబట్టి జస్ట్ అట్లా అంటే బండ వైపు తిప్పి పెడతాను, సరిపోతుంది. క్లీనింగ్ కోసం నాకు ఈ రోల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవైతే రీయూజబుల్ టిష్యూ పేపర్స్ అనమాట, టిష్యూస్ కాదు, కొంచెం క్లాత్ టైపే ఉంటుంది. చాలా సార్లు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదిగో ఇవి నేను ప్యాక్ ఆఫ్ 2 అయితే తీసుకున్నాను. ఒకటి స్మాల్ వచ్చింది, ఒకటి బిగ్ సైజ్ వచ్చింది. స్మాల్ సైజ్ అయితే అయిపోయింది అనమాట రోల్. ఇంకా ఈరోజు అయితే బిగ్ సైజ్ది ఓపెన్ చేస్తున్నాను. ఇది నేను ఎలా యూజ్ చేస్తానంటే, ఫస్ట్ మనకు స్టవ్ కానీ లేకపోతే కౌంటర్ టాప్ మీద ఫుడ్ పార్టికల్స్ అంతా ఏమన్నా ఉంటాయి కదా, అవన్నీ వైప్ చేసుకోవడానికి ఇది యూజ్ చేసుకుంటాను అనమాట. దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే త్రో చేయొచ్చు. ఇంకా క్లాత్ అయితే నీట్గా ఉంటుంది అనమాట. ఇది క్లాత్ ప్రతిసారి మనము వాష్ చేయాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ దీంతో వైప్ చేసుకున్నామంటే మనకు పని అయితే ఈజీ అవుతుంది. నేను ఇప్పుడు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇక్కడైతే నిన్న అన్నం చేసేటప్పుడు రైస్ అయితే పొంగిపోయింది స్టవ్ మీద. సో ఫస్ట్ అయితే నేను ఈ టిష్యూ క్లాత్ని తడిపేసి దాంతో అయితే ఒకసారి తుడిచేస్తున్నాను. కొన్ని ఆయిల్ మార్క్స్ కూడా ఉంటాయి, అయితే అంతగా కనిపించవులేండి వీడియోకి. సో అదంతా కూడా ఒకసారి టిష్యూతో అయితే తుడిచేసుకుంటున్నాను. అట్లే వంట చేసేటప్పుడు కౌంటర్ టాప్ మీద ఫుడ్ పార్టికల్స్ అన్నీ పడి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ క్లాత్తో ఇట్లా లాగేస్తాను సింక్లోకి. దెన్ స్టవ్కి బ్యాక్ సైడ్ టైల్స్ ఉంటాయి కదా, దాని మీద ఖచ్చితంగా ఆయిల్ జిడ్ అయితే పడుతుంది మనం వంట చేసేటప్పుడు. అదంతా కూడా నేను ఫస్ట్ ఈ క్లాత్తోనే తుడిచేస్తాను. బ్యాక్ సైడ్ టైల్స్ ఎంత నీట్గా ఉన్నాయి అన్నది మెయిన్ డోర్ నుంచి బాగా కనిపిస్తుంది. ఎవరన్నా వచ్చినా కూడా బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అందుకని నేను బ్యాక్ సైడ్ అయితే ఎప్పుడు నీట్గా పెట్టుకుంటా. తర్వాత ఈ క్లాత్తో తుడుస్తాను. ఇవి ప్యాక్ ఆఫ్ 5 వచ్చాయన్నమాట, నేను డిమార్ట్లో తీసుకున్నాను. ఈ 5 వచ్చేసి 100 రూపీస్ అయితే పడ్డాయి. ఇదైతే క్లాత్ చాలా పెద్దదన్నమాట. నేను నార్మల్గా ఇంతకుముందు మీషోలో ఆర్డర్ పెట్టున్నాను, 12 పీసెస్ వచ్చాయన్నమాట. అవి కూడా కాస్ట్ తక్కువే, మైక్రో ఫైబర్ క్లాత్. బట్ అదేంటంటే సైజ్ చిన్నది వచ్చేది, నాకు క్లీనింగ్ కొంచెం కష్టమయ్యేదన్నమాట. మనకు బిగ్ సైజ్ ఉండడం వల్ల క్లీనింగ్ అయితే ఈజీ అవుతుంది. సో దీంతో అయితే తుడుస్తాను. టిష్యూ పేపర్తో ఫస్ట్ తుడిచి దీంతో తుడవడం వలన
మనకు ఈ క్లాత్ ఎక్కువగా వాష్ చేయాల్సిన అవసరం లేదు, దీనికి మరకలు కూడా పెద్దగా అంటావు అనమాట. సో ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ క్లాత్ వాష్ చేయడము. మనకు ఈ టిష్యూ పేపర్ కూడా చాలా రోజులు వస్తుంది మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫుడ్ పార్టికల్సే కాబట్టి క్లీన్ చేసేది మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఇంకా ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అనమాట, త్వరగా పాడవ్వదు. గుడ్ మార్నింగ్ గీతు. మనకు కిచెన్లో గిన్నెలు కడగడం ఒక ఎత్తు అయితే, గిన్నెలు కడిగిన తర్వాత ఈ స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేయడం అనేది మరొక ఎత్తు. నాకైతే ఇంతకుముందు సోప్ పెట్టి కడిగేటప్పుడు ఎంత టైం తీసుకునేదంటే చాలా టైం అయితే పట్టేదన్నమాట. బట్ నేను ఇలా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా టైం అయితే సేవ్ అవుతుంది నాకు. ఇలా క్లీన్ చేస్తున్నప్పటి నుంచి నేను సోప్ పెట్టడమే మానేశాను. జస్ట్ ఈ క్లాత్ తుడవడం, మళ్ళీ ఈ క్లాత్ తుడుస్తున్నాను అంతే. చాలా నీట్గా అయితే ఉంటుంది. నాకు ఇంకా మళ్ళీ సోప్ పెట్టాలని కూడా అనిపించట్లేదు అనమాట. 1 వీక్ ఒకసారి పెడితే సోప్ సరిపోతుంది అనిపించింది. ఇంతకుముందు నాకు సోప్ పెట్టకపోతే అసలు క్లీన్గా అనిపించేది కాదు, బట్ ఇలా చేసినప్పటి నుంచి నాకు క్లీన్గా అనిపిస్తుంది. పని కూడా చాలా త్వరగా అయిపోతుంది అనమాట. అందుకనే నేను ఇలాగే కంటిన్యూ అవుతున్నాను. ఈ టిష్యూ రోల్స్ కాస్ట్ కూడా పెద్దగా ఏమి ఉండదు. నాకు 2 రోల్స్ వచ్చేసి 84 రూపీస్ అయితే కాస్ట్ పడింది అనమాట. నేను మీషోలో తీసుకున్నాను. నాకు ఇక్కడ లింక్స్ ఇవ్వడానికి మీషో అయితే లేదు, ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్లో చూస్తాను, లింక్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను అనమాట. చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు క్లీనింగ్ ఈజీ అయింది, మీకు కూడా షేర్ చేస్తే మీకు కూడా ఈజీ అవుతుందని చెప్పేసి చెప్పాలనుకుంటున్నాను. కానీ ఈ మధ్య వీడియోస్ తీయట్లేదు కాబట్టి నేను చెప్పలేకపోయాను. సో ఈరోజు అయితే నేను ఇదే షేర్ చేద్దాం అనుకున్నాను మీకైతే. ఇంకొకటి, ఈ స్టాండ్ నేను ఇంతకుముందు కింద పెట్టున్నాను కదా, ఇప్పుడు కొంచెం పైకైతే పెట్టాను అనమాట. ఎందుకంటే కొన్ని గిన్నెలు ఇట్లా కింద పెట్టుకోవడానికి మనకు స్పేస్ ఉంటుంది కదా అని చెప్పేసి, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇట్లా పైకి పెట్టాను అనమాట. ఇక్కడ నాకు స్పేస్ వస్తుంది. ఎవ్రీ టైం క్లీనింగ్ చేసుకున్నప్పుడు ఇది పక్కకు తీయాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పేసి ఇలా అయితే పెట్టుకున్నా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ క్లీనింగ్ విషయంలో నాలాగే కొంతమందికి ఒక ఒపీనియన్ ఉండొచ్చు, సోప్ పెట్టి కడిగితేనే సాటిస్ఫాక్షన్ ఉండడం. అట్లా నేను కూడా ఇంతకుముందు అట్లే సోప్ పెట్టి కడిగేదాన్ని అనమాట. నాకు అట్లా కడిగితేనే సాటిస్ఫాక్షన్ ఉండేది. బట్ లేటర్ నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే, మనం ఎంత సోప్ పెట్టి కడిగినా కూడా అది అంటే ఈ క్లీనింగ్ అనేది ఒక రోజుతో అయ్యేది కాదు, కంటిన్యూగా చేస్తూనే ఉండాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం క్లీన్ చేసింటాము, ఒక 5 మినిట్స్కే కొన్నిసార్లు పాడైపోతూ ఉంటుంది, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. అలాంటప్పుడు దానికోసం అంత టైం వేస్ట్ చేయడం అవసరమా అనిపించింది నాకు. ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను దీని మీద అనిపించి నేను ఇంకా ఇట్లా క్లాత్తో తుడవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇదంతా జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. నేను ఇలా చేస్తున్నాను అని అయితే చెప్తున్నాను, కానీ మీరు కూడా ఇలా చెయ్యండి అని అయితే చెప్పట్లేదు. సో అదనమాట. ఈరోజు గిన్నెలన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా, అందులోనే నేను వీడియో షూట్ చేస్తూ ఆ గిన్నెలన్నీ కడిగి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసరికి టైం ఆల్మోస్ట్ 7:30 అయింది. నేను 4:30కి లేచాను యాక్చువల్గా. ఇంకా వీడియో స్టార్ట్ చేసేసరికి 5 అయిందనమాట. ఇంకా 5 నుంచి 7:30 వరకు పట్టింది నాకు గిన్నెలు కడి అదంతా క్లీన్ చేయడానికి. ఇంకా అప్పటికే పిల్లలు కూడా లేచున్నారు. నేను మామూలుగా మునక్కాయ పులుసు వేసి సంగటి చేద్దాం అనుకున్నాను, కానీ అంత టైం లేదని చెప్పేసి రాగి జావకైతే పెట్టాను. మా ఇంట్లో రాగి జావ అయితే అందరు బాగా తాగుతారు. ఇంకా మా నితిన్ అయితే బాగా తాగుతాడనమాట, వాడికి చాలా ఇష్టము. వాడి కోసమని నేను కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటాను రాగి జావ. ఇంకా అందులోకి పాలు అయితే వేస్తానమాట. ఇంకా మా ఆయన అయితే ఈ మధ్య పాలు తెస్తున్నారు, ఇంట్లోనే పెరుగు అయితే తోడేస్తున్నాను, కొంచెం నెయ్యి వస్తుంది కదా అని చెప్పేసి. మామూలుగా అయితే మేము పాలు అయితే తెచ్చుకోము, పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాం అనమాట పెరుగు కోసం. ఇంకైతే నాగుల చవితికి మా ఊరు సైడ్ అంటే మా అత్త వాళ్ళ ఊరు సైడ్ పిండి వంటలు అయితే చేసుకుంటారు. అయితే మేము మొన్న పీర్ల పండుగకు ఊరికి వెళ్ళాం కదా, అప్పుడు షార్ట్ వీడియోస్ కూడా పెట్టున్నాను లడ్డు చేసేది. అప్పుడు ఇంకా లడ్డు కారాలు ఇవన్నీ చేసుకున్నాం అనమాట. అందుకని ఈసారి అయితే మేము చేసుకోలేదు, కానీ ఇవన్నీ మా పిన్ని అయితే పంపించారు ఊరు నుంచి. మా పిన్ని అంటే మా ఆయన వాళ్ళ సిస్టర్ అనమాట, మా ఆడబిడ్డ. లాస్ట్ బర్త్డే వ్లాగ్లో కూడా మా పిన్నిని చూపించాను. సో మా పిన్ని అయితే ఇవన్నీ మా కోసం పంపించారనమాట. కజ్జికాయలు, లడ్డు, అట్లు, కారాలు ఇవన్నీ పంపించారు. అట్ల పిండి పంపించారనమాట. నేను కొన్ని గీతు కావాలని అంటే తన కోసం కొన్ని చేశాను, ఇంకా పిండి అయితే ఉంది చేసుకోవాలి. కారాలు అయితే అప్పటికే అయిపోయి ఉన్నాయి, అందుకని చూపించలేదు. ఇదంతా ఎందుకు తీసానంటే, ఎప్పుడన్నా ఈ ఫ్యూచర్లో ఈ వీడియో చూసుకున్నప్పుడు మా పిన్ని మా కోసం ఇవన్నీ పంపించిందని ఒక గుర్తుగా ఉండడం కోసం అని చెప్పేసి వీడియో తీశాను. నిజంగా ఇవన్నీ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. నాకైతే అస్సలు ఓపిక ఉండదు కుకింగ్ విషయంలో. నేను మిగతా పనులన్నీ చేసుకుంటాను, కానీ కుకింగ్ దగ్గరికి వచ్చేసరికి అస్సలు ఇంట్రెస్ట్ రాదు నాకు. పెద్దగా వంటలు కూడా ఏమి రావు. పెళ్ళైన తర్వాతనే నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడిప్పుడే ఇంకా నేర్చుకున్న ప్రాసెస్లోనే ఉన్నాను నేను. అన్ని వంటలు కూడా రావు. నేను ఎక్కువగా నాకు వచ్చిన వంటలే చేస్తూ ఉంటాను కాబట్టి పెద్దగా ఏం నేర్చుకోలేదు. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత కొత్తవి ట్రై చేయడం తగ్గిపోయింది. అంటే వీళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇదే సరిపోతుంది అనమాట. సో ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను నేను కొత్త కొత్త వంటలు కూడా.
పిల్లలు పుట్టక ముందు కొంచెం ఎక్కువగానే చేసేదాన్ని రెసిపీస్, అప్పుడు ఫొటోస్ కూడా తీసుకునేదాన్ని. ఎప్పుడన్నా అవి మా ఆయన చూసినప్పుడు అప్పుడు బాగా చేసేదాన్ని, ఇప్పుడు అసలు చేయట్లేదు అంటారనమాట. అంటే ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత మోస్ట్లీ వాళ్ళతోనే మనకు టైం ఎక్కువ సరిపోతుంది కాబట్టి కొత్త రెసిపీస్ ట్రై చేసే అంత టైం ఉండదు. ఇంకా మా పిల్లలు ఇప్పుడిప్పుడే కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి నాకు ఇప్పుడు కొంచెం టైం దొరుకుతుంది కొత్తవి ట్రై చేయడానికి. వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.